అందరు ఎలా ఉన్నారు? మొన్న అయితే బోనాల వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి. ఇప్పుడైతే ఎల్లమ్మ లగ్గం ట్యూస్డే రోజు ఎల్లమ్మ కళ్యాణం అనేది చేస్తాము. ఎవరైతే కళ్యాణం చేస్తున్నారో కాలు కడుగుతున్నారో వాళ్ళు బియ్యాలు పోసుకొని ఇట్లా బియ్యం అయితే రెడీ చేస్తున్నారండి. కొత్త బట్టలు వేసిన తర్వాత ఎల్లమ్మ లగ్గం అనేది స్టార్ట్ చేస్తాం. మా అక్క అండ్ మా మామయ్య మెయిన్ దేవుళ్ళని అయితే పట్టుకున్నారు. అండ్ మేము చిన్న చిన్న దేవుళ్ళని అయితే పట్టుకుని అయితే అట్లా చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు మధ్యలో అనేది కళ్యాణం అయితే జరుగుతుంది. ఆ పందిరి కింద టెంట్ కింద చల్ల గాలి అమ్మవారి కళ్యాణం ఆ సౌండ్ చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చేసిన థ్రిల్లర్ మీకు తెలుస్తుందండి. ఇప్పుడైతే ఒగ్గోలు అయితే పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే లగ్గంకి అన్ని సిద్ధం అయిపోయింది. మా అక్క అండ్ మా మామయ్య ఫస్ట్ పెద్ద వాళ్ళ ఇంటికి పెద్ద కాబట్టి కాలు అయితే కడుగుతున్నారు. అమ్మ వాళ్ళే కాలు గంట తర్వాత ఇట్లా మనకి కళ్ళకి వాటర్ కూడా ఇట్లా వాటర్ చల్లుతారు అండ్ మనకి కళ్ళకు కూడా అతిపిస్తారు దేవుళ్ళని. వాళ్ళ తర్వాత మేము కూడా కడిగామండి. నెక్స్ట్ చాలామంది ఉండే యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ అయ్యిండే కళ్యాణం. లాస్ట్ టైం అయితే ఇంకా చాలా ఎర్లీగా అయింది. ఈసారి కొంచెం లేట్ అయింది. ఇట్లా మనకి కొంగు ముడి కూడా వేశారండి ఎవరైతే కళ్యాణం చేస్తున్నారో. ఆ సౌండ్కి ఒగ్గోలు చూసి ఎంత బాగా చేస్తున్నారో పూజ. సేమ్ మన పెళ్ళి ఎలా ఉంటుందో అమ్మవారి కళ్యాణం కూడా హ్యాజ్ ఇట్ ఈస్ సేమ్గా ఉంటుంది. కానీ దేవుడు కాబట్టి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. సో మా అక్క మా మామయ్య అన్ని దేవుణ్ణి అన్ని చేస్తుంటే మేమైతే చేయబట్టుకున్నాము. అందరం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేయలేము కాబట్టి వాళ్ళ ఇంటికి పెద్దవాళ్ళు చేస్తుంటే మేమైతే చేయబట్టుకున్నాం. మనం పట్టుకుంటే మనం చేసినంత విలువ కాబట్టి. ఇప్పుడైతే కళ్యాణం అవుతుంది. కొంతమంది వచ్చారండి చుట్టాలు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే చాలామంది అయితే వచ్చేసారు. కళ్యాణంకి కొంతమంది అందుకున్నారు. చూసారా సేమ్ మనం ఎలా అయితే పెళ్లి చేసుకుంటామో అయితే దగ్గర చూసారా. అండ్ ఇది చూసారా పుస్తమెట్టలు మా నాన్న అందరికీ చూపిస్తారు. మొక్కాలన్నమాట పుస్తమెట్టలు. దేవుని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. గర్ల్స్ అనేది ఏంటంటే మేము కొప్పు కట్టుకొని నెత్తి మీద కొంగు వేసుకున్న తర్వాతనే ఇట్లా దేవుని కళ్యాణం చేయాలి. అది రూల్ అన్నమాట. దేవునికి చాలా బాగుంటాయి. ఆ మగవాళ్ళు టవల్ వేసుకోవాలి, కాన్ వేసుకోవాలి. చూసారు ఎంత బాగుంటుంది కళ్యాణం. మీరు కూడా ఎంతమంది చూసారండి ఎల్లమ్మ కళ్యాణం చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే తలంబ్రాలు దేవునికి అయితే పోస్తున్నారు. ఎంతో ముద్దుగున్నారు కదా. ఎల్లో 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 బాగా మంచిగా తలంబ్రాలు పోస్తే చాలా బాగా అనిపిస్తుంది లుక్ అయితే. అండ్ ఆ సౌండ్కి మంచిగా పూజ సౌండ్కి అందరూ ఆ పందిరి కింద. ఇప్పుడైతే కళ్యాణం అయిపోయింది. ఇప్పుడైతే వీరబోనంకి రెడీ అయినాం. వీరబోనం ఏంటంటే ఇంటికి పెద్దవాళ్ళు చేస్తారు. సో ఇక్కడైతే ఇట్లా మొత్తం పసుపు రాసి ఇట్లా మొత్తం గోషి కట్టుకోవాలన్నమాట. తర్వాత ఇట్లా వీరబోనం ఎత్తుతున్నా. నాకేమో చిన్న బోనం ఎత్తారండి. నేను ఎల్లో సరిలో చూసాను నేనే అది. నాకైతే బోనం ఎత్తుతాను చిన్న బోనం. గట్టిగా పట్టుకోవాలండి. ఇట్లా మొత్తం అని ఆ సౌండ్కి ఇట్లా మన అందరు షేక్ చేస్తూ ఉంటారు. సో అందరు ఎవరో ఒక్కరు మనకి హెల్ప్ కావాలన్నమాట. మిగతా వాళ్ళు ఇంకా వాళ్ళు ఏంటంటే బిందెలు పట్టుకొని చుట్టూ తిరగాలన్నమాట. ఏపకాయలు వేసామన్నమాట. ఏప మండలు వాటర్ ఉంటుంది అలా ఇలా చుట్టూ తిరగాలి. దివాళీలో ఆడవిళ్ళని పట్టుకుంటుంది. వీరబోనం చూసారా మొత్తం ఎల్లో కలర్. నేనైతే బోనం ఎంత బాగా వేసిన కొప్పు ఎంత బాగుంది కదా. ఇక్కడికి సూపర్గా ఉంది కదా నా కొప్పు. మస్తు అడేమని అనేది మేమైతే ఆ రోజు మాకు టైం దొరికిండే కొంచెం. ఇప్పుడైతే ఇట్లా నీళ్ళు పట్టుకొని చుట్టూ తిరగాలి. వీరబోనం కాడ ఏంటంటే అన్ని దేవుని పూజలు ఆ డప్పు సౌండ్ మనకి షేక్ చేస్తారు కాబట్టి అందరూ పట్టుకున్నారు. సో ఆ రోజు అయితే కొంచెం టైం దొరికితే ఒక 2 స్పూన్స్ ఉప్మా తిన్నానండి. తర్వాత 3 or 4 o'clock అయితే అన్నం తిన్నాను. నాకు వీడియో తీసిన ఎవ్వరు లేరండి. సో సారీ మన వీడియో షేక్ అన్నట్లు అనిపించిన. ఎందుకంటే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఇవన్నీ వెజ్ కర్రీస్. మాకు బాపన వెళ్ళాం కాబట్టి ఓన్లీ వెజ్ కర్రీస్ అనమాట. నాన్ వెజ్ అనే అసలు మాట కూడా ఉండొద్దు, ఓన్లీ వెజ్. ఇదేనండి మా ప్లేట్. ఎంత బాగుంది చూసారా. బాయ్ ఫ్రెండ్స్.